అందరికీ నమస్తే. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక 10 మంది ఎమ్మెల్యేలు ఎవరంటే మీ అందరికీ తెలిసినటువంటి ఎమ్మెల్యేలే. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి ఏం ఆలోచించకుండా అధికారం కోసమో లేకపోతే సంపాదించుకోవడం కోసమో పార్టీ మారింది. వాళ్ళ పంచాయతీ ఏందాకపోయిందో కూడా తెలిసిగా లేదు లేదు అసలు మీ పార్టీ మారలేదని చెప్పి వాళ్ళ నోళ్లతోటే చెప్పించేటటువంటి పరిస్థితి అయింది. వీడికెళ్ళి కోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలంగాణ స్పీకర్ మీద కూడా సీరియస్ అయిండ్రు. ఇదంతా కూడా రేపో మాపో సుప్రీంకోర్టు దీని మీద ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నది అనేటటువంటి అంశం నడుస్తున్నటువంటి నేపథ్యంలో రేపో మాపో ఎన్నికలు రావచ్చు, నెల, 2 నెలల, 3 నెలల. కానీ కోర్టు మాత్రం క్లియర్ గా చెప్పేసింది, చేసింది మాత్రం తప్పు. ఇగో 2-3 ఎమ్మెల్యేలు అయితే మామూలుగా కాదు. ఇక ఆయన చూసినాం కదా మనం. కడియం శ్రీహరి వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించి భాజపా ప్రచారం చేసిండు ఆయన. ఇక ఆయనకు మించినటువంటి ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎంపీగా పోటీ చేసి పడేసిండు ఆయన. బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసి ఇక నానా అరాచకం సృష్టించారు వీళ్ళంతా. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే, ఎప్పుడైతే కోర్టు ఇచ్చిన తర్వాత ఎప్పుడు వస్తాయి, ఇగో అటు వస్తాయా ఇటు వస్తాయి, ఎటు చెప్పలేని పరిస్థితి. అటు అత్తగారింట్లో ఉన్నావా లేకపోతే మామగారింట్లో ఉన్నావా, బీఆర్ఎస్ ఉన్నావా కాంగ్రెస్ ఉన్నావా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే తాజాగా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 3 రోజుల క్రితమే తెలంగాణ గాంధీ భవన్, కాంగ్రెస్ గాంధీ భవన్ లో కూర్చొని సార్ మరి ఆ జగిత్యాల ఎమ్మెల్యే, ఎందుకంటే ఈయన కూడా అదే నియోజకవర్గం, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి మాట్లాడిండు. డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతా ఉన్నా, మరి ఎటు కొనసాగుతుండో తెలియదు సార్. ఇట్లా ఎమ్మెల్యే మరి మీ మీద అంటే ఏ ఎమ్మెల్యే, ఏ పార్టీ ఎమ్మెల్యే అని అడిగిండు. ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నది మన కాపీ రైట్ వస్తుందని చెప్పి నేను వీడియో చూపిస్తలేను. ఏ పార్టీ ఎమ్మెల్యే అంటే అసలు ఎవరు ఎమ్మెల్యే ఎవరు నాకు తెలియదు జీవన్ రెడ్డి అంటుండు. ఆయన ఏ పార్టీ అని అడుగుతుండు. సార్ మీకు తెలవకపోవడమే సార్, నేను కాదు నాకు తెలియదు, పోయి స్పీకర్ని అడగండి. స్పీకర్ దగ్గర ఏ పార్టీ ఎమ్మెల్యేనో ఏ ఎమ్మెల్యేనో రాసుంటుంది అని చెప్పేసి అంటే 10 మందికి కూడా అసలు ఇది వాళ్ళు ఏ పార్టీ కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారు. అరే చిన్నోడి దగ్గర నుంచి వెళ్ళి పెద్దోడు దాకా రాజకీయాల్లోకి ఇయ్యాలొచ్చినోడితో పాటు ఇక మొత్తం కొమ్ము తిరిగినోడు కూడా ఏమోనే వాళ్ళు ఏ పార్టీ ఎవరికి తెలిసాయా బాబు, అటు కాదు ఇటు కాదు. మహా అయితే ఇప్పుడు ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉంటుంది, మళ్ళా అదృష్టం ఉంటే గెలుస్తాం లేకపోతే లేదు, అంతే కదా. కానీ వీళ్ళు మారిన దగ్గర నుంచి కూడా ఒకటే తలకాయ నొప్పి. ప్రెస్ ముందుకు వస్తారు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటారు, అటు కాంగ్రెస్ లో ప్రశాంతంగా ఉండలేరు, వీళ్ళని కూడా తీసుకుపోయి ఆడోబెట్టారు. ఇది ఈ ఎమ్మెల్యేల పరిస్థితి. ప్రతి దగ్గర అదే పంచాయతీ ఉన్నది. ఇక 10 మంది మారింది కదా. భద్రాచలం ఎమ్మెల్యే, తర్వాత వరంగల్ కడియం శ్రీహరి, అదే స్టేషన్ గన్పూర్, తర్వాత ఇక్కడ పటాన్ చెరువు అని అయితే డైరెక్ట్ గా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా ఏందా ఇదేం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బూత్ మాట కూడా మాట్లాడిండు. ఇంకా పింక్ కలర్ చైర్లే ఉన్నాయి, ఆ బిల్డింగ్ కి పింక్ కలరే ఉన్నది. గూడెం మహిపాల్ రెడ్డి ఆయనకి అంత కథ నడుస్తూనే ఉన్నది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఏం మాట్లాడలేదు. జీవన్ రెడ్డి మొత్తం తుస్సు గాలి తీసిండు 10 మంది మాత్రానికి. 10 మంది గాలి తీసి వాళ్ళు ఏ పార్టీ ఎవరికి తెలుసాయా బాబు, ఏంది కథ అంతా. ఏదైనా ఉంటే పోయి స్పీకర్ కూడా చెప్పలేడు. స్పీకర్ గారు కూడా వాళ్ళు టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కానీ ఎడ తిరుగుతున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతారు. ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇదంతా ఏంటంటే బాటమ్ లైన్ టాప్ చెప్పదలుచుకుంది ఏంటంటే, నియోజకవర్గ ప్రజలు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు ఆ పార్టీలో కొనసాగాల. ఇది బీఆర్ఎస్ కూడా ప్రోత్సహించింది, కానీ బీఆర్ఎస్ దీన్ని వాడుకున్నారు. టెక్నికల్ గా కోర్టుకు తీసుకుపోయారు ఈ అంశాన్ని. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకపోతే ఫెయిల్ అయ్యారు, వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యేటోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఫెయిల్ చేసేటోళ్ళు. కానీ వీళ్ళు బలంగా తీసుకుపోయారు కాబట్టి వలసలు ఆగాలి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి మేము ఎమ్మటే మారుతాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏది పడితే చేస్తాం అంటే కుదరదు. రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగానికి చట్టాలకి లోబడి ఉండాలి మనం. ఇవాళ ఎట్లా అయిపోయింది, మీరు మారితిరి ఎటు కాకుండా అయిపోయినరు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తా ఉన్నది. ఇప్పుడు అదే అనవసరంగా పోయినాం, అవసరమైతే కేసీఆర్ తో మాట్లాడుకొని మళ్ళీ అవతలకన్నా పోదామా, జంక్షన్ లో ఉన్నారు, అటు లేదు ఇటు లేకుండా ఓ చౌరస్తాలు నిలబడి చూస్తా ఉన్నారు ఏం జరుగుతుంది రాజకీయం అని చెప్పి. 10 మంది ప్రశాంతత లేదు వాళ్ళకి, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాగా చెప్తా ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బయటకు వస్తాడు, కూర్చుంటాడు, మంచిగా మాట్లాడుతుండు. సంవత్సరాలు అయిపోయిందా, ఏం హామీలు ఇచ్చిర్రు, ఏం గ్యారంటీలు ఇచ్చిర్రు, ఏం చేయలేదు మీరు.
3.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి గల్లా ఎగరేసుకొని చెప్తున్నారు వాళ్ళు. కానీ మీరు 10 మంది ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇటు వచ్చి ఇటు మాట్లాడలేరు, అటు వచ్చి అటు మాట్లాడలేని పరిస్థితి. అందుకే సో ఇప్పటికైనా సరే మనం గెలిచినము అంటే కష్టమో నష్టమో ప్రజలు మనల్ని ఆశీర్వదించారు కాబట్టి సో అట్లా పోవాలి. అంతేగాని ఇప్పుడు 10 నియోజకవర్గాలు పాత కాంగ్రెస్ వాళ్ళు, కొత్త కాంగ్రెస్ వాళ్ళు, ఇదే పంచాయతీ. వాళ్ళిద్దరు ఈయన కొట్టుకోను ఆయన కొట్టుకోను పోలీస్ స్టేషన్లకు పోను, ఎవరికి ఉంటుంది సపోర్ట్? సో ఇదంతా నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరిగా పార్టీ ఒక గుర్తు మీద గెలిచిన తర్వాత పార్టీ మారేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విరమించుకోవాలని చెప్పేసి ఇగో ఇట్లా ప్రజాస్వామ్య వేదికగా ఇగో ఈ ప్లాట్ఫామ్ వేదికగా మనం ప్రజలకు తెలియజేస్తూ ఎమ్మెల్యేలను మనం హెచ్చరిస్తా ఉన్నాం.